అంటే అందరూ బాధపడుతున్నారు కదా చాలామంది పెళ్లి చేసుకుని. అవునా? కొంతమంది మాకే తెలియదే, మీరు చెప్పాలి. ఎందుకు పెళ్లి చేసుకొని బాధపడుతున్నారంటారు? షిఫ్టింగ్ టు సోలో లీడ్ ఈజ్ అ వెరీ బిగ్గర్ టాస్క్ ఇన్ ఇండస్ట్రీ, ఎస్పెషలీ వన్ యూ డోంట్ హ్యావ్ ఎ గాడ్ ఫాదర్. మేము కాలేజ్కి వెళ్ళడం చాలా తక్కువ, ఫస్ట్ పాయింట్. సినిమాలకి వెళ్ళడం. ఏ సినిమాలు ఎక్కువ చూసేవారు? ఏ హీరో బాగా ఇష్టం అప్పుడు మీకు? నాకు అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే హీరో ఇష్టం, చిరంజీవి గారు ఇష్టం. నేనే అమ్మాయిలు అంటే పడేవాడిని కానీ వాళ్ళు చూసేవాళ్ళు కదా. చెప్పాను కదా, చాలా బగ్గా ఉండేవాడిని. బట్ నేను ఫీల్ అవుతూ ఉండేవాడిని నేను చాలా బాగున్నాను. వాళ్ళు ఫీల్ అవుతుంది, ఎవడు రేడు మన ఎంట పడుతున్నాడు, ఈ టార్చర్ ఏంటి మాకు. డైలాగ్ చదవగానే వచ్చేస్తున్నట్టు వచ్చేసింది రెడీ. అక్కడికి టేక్ అంటే నోరు తిరిగేది కాదనమాట. అంటే ఇంకేంటంటే భయం వేసేది. అంటే ఎంతమంది పైగా బాంబేలో షూటింగ్, మీకు అది కొంచెం కొత్త, అప్పుడే కొత్త, మనకేంటో తెలియదు. సరే అలా వచ్చింది ఆపర్చునిటీ, లాక్కునే. హాయ్, నేను భాగి, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. ఎంటర్టైన్మెంట్ అందించే ఈ సినిమా అంటే ఈ కళల ప్రపంచంలో వాళ్ళ కళల్ని నెరవేర్చుకోవడం కోసం చాలా మంది టాలెంటెడ్ యూత్ వస్తూ ఉంటారు. అలాంటి టాలెంటెడ్ యంగ్ డైనమిక్ హ్యాండ్సమ్ హీరోస్లో సూర్యతేజ ఒకరు. నేను పొగుడుతుంటే ఆయన నవ్వుకుంటున్నారు. ఇప్పుడు సూర్యతేజ మనతో పాటు ఉన్నారు. సో హాయ్ బ్రో. హాయ్, హౌ యు బ్రో? ఎలా ఉన్నారు? ఆల్ వెల్. ఎలా ఉంది లైఫ్? ఇప్పుడు 26 నుంచి ఇంకొంచెం ప్రశాంతంగా ఉండదు అనుకో. ఇంకొంచెం ప్రశాంతంగా ఉంటుందా? సో అప్పుడు అలా ఇప్పుడు ఇలా. టైటిల్ చాలా బాగుంది. దానికంటే ముందు ట్రైలర్ చూసినప్పుడు ముక్కు మూసుకొని మూసి నదినైనా దాటేయగలను కానీ 3 ముళ్ళు వేయను అని అదిరిపోయే డైలాగ్ చెప్పారు. ఆ డైలాగే ఎక్కడో ఎక్కింది జనాలకి. అంటే అందరూ బాధపడుతున్నారు కదా చాలా మంది పెళ్లి చేసుకొని. అవునా? కొంతమంది మాకే తెలియదే, మీరు చెప్పాలి. ఎందుకు పెళ్లి చేసుకొని బాధపడుతున్నారంటారు? అంటే కొంచెం ఫ్రీడమ్ కట్ అవుద్ది, కొంచెం ఫ్రెండ్స్ తగ్గుతారు, లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో ఆటోమేటిక్ ఈ చేంజ్ వల్ల అప్పటి వరకు కొంచెం బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేసే కొంచెం బాధ ఉంటుంది అనమాట. కొంచెం బాధ ఉంటుంది రెస్ట్రిక్షన్స్ వల్ల. ఓకే, సో మీరు ఈ సినిమాలో అమ్మాయిని పడేయడానికి మీరు ఒక ప్రేమ గురువు టైప్లో చూడరాయిగా పడేస్తా అమ్మాయిని అంటున్నారు. అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఈ అప్పుడల్లా ఇప్పుడు ఇలా అనే సినిమా ఒక హీరో కంప్లీట్ క్యారెక్టరైజేషన్ మీద సినిమా అనమాట. అంటే అప్పుడు ఎలా ఉన్నాడు, ఆ సిచ్యువేషన్, ఒక ఏదైతే తనకు ఒక ఇంపార్టెంట్ సిచ్యువేషన్ వచ్చి ఒక టాస్క్ కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఫిల్మ్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రాటిట్యూడ్. ఓకే, అంటే లవ్ చేయడం కూడా ఒక టాస్క్. లవ్ చేయడం అనే టాస్క్ అనేది, అమ్మాయిని పడేయడం ఒక టాస్క్ అనేది. అమ్మాయిని పడేయడం అంటే పడేయడం అనేది ఒక ప్రాసెస్, టాస్క్ లో ప్రాసెస్. ఓకే, చాలా నేర్చుకోవాలండి సినిమా చూసాను. సో ఆ ఫిలిం అలా రన్ అవుతూ ఉంటుంది. బట్ ఫిలిం ఈజ్ ఆల్ అబౌట్ గ్రాటిట్యూడ్. లైఫ్లో గ్రాటిట్యూడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ ఫిలింలో కన్వే చేస్తాను అనమాట, త్రూ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఓకే, టైటిల్ కూడా చాలా బాగుంది, చాలా వెరైటీగా ఉంది. అప్పుడు అలా, ఇప్పుడు ఇలా. సో ప్రతి మనిషి లైఫ్లో 2 కోణాలు ఉన్నట్టు. అప్పుడు సెకండ్ హీరో, ఇప్పుడు ఈ సినిమాతో మెయిన్ హీరో. సో ఫ్యూచర్లో ఫేమస్ హీరో. అది అప్పుడు మళ్ళీ మార్చాలి టైటిల్, ఫ్యూచర్ అలా. ఓకే, బాగుంది. సో టైటిల్ ఫస్ట్ ఏంటి అంటే స్టోరీకి యాప్ట్ అవుతుందనా, లేదంటే ఈ టైటిల్ ఎందుకు అది చూస్ చేస్తారు? 100% స్టోరీకి యాప్ట్ అవుతుంది. ఎందుకంటే టైటిల్ ఇట్ సెల్ఫ్ హీరో క్యారెక్టరైజేషన్ని కన్వే చేస్తుంది అనమాట. సో 100% ఈ టైటిల్ తప్ప నాకు తెలిసి మేము చాలా వెతికాం, ఇదే ఫైనల్గా అనుకొని ఇది 100% ఫిక్స్ చేసుకున్నాం అనమాట. ఓకే, ఎందుకంటే టైటిల్ క్యాచీగా ఉంటే జనాల్లోకి ముందుగా దూసుకుపోద్ది. అంటే మోర్ దెన్ క్యాచీ, దానికన్నా సినిమా సీక్వెన్స్కి టైటిల్ చాలా యాప్ట్. అంటే సినిమా మెయిన్ థీమే అది, అప్పుడల్లా ఇప్పుడు ఇస్ ద థీమ్ ఆఫ్ ఫిల్మ్. సో ఆ పరంగా ఈ టైటిల్ అలా జస్టిఫై చేసుకున్నాం. సో వినాయకుడి తర్వాత కానీ శంభో తర్వాత కానీ మీరు అంటే 2-3 సినిమాలు అంతగా మీకు డిసప్పాయింట్ చేసాయి, అంతగా రీచ్ కాలేదు. సో అలాంటి టైంలో ఒక సినిమా చేస్తున్నానంటే మీకు చాలా కేర్ అండ్ దాని మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి. సో ఈ సబ్జెక్ట్ విన్నప్పుడు మీకు అంతా అంటే డెఫినెట్గా ఇది నాకు ఎలాంటిది కావాలి అన్న ఫీలింగ్ వచ్చిందా? అంటే నేను అప్పటి మొన్నటి వరకు సెకండ్ లీడ్స్, వన్ ఆఫ్ ద లీడ్స్ చేసుకుంటూ వెళ్ళాను. బట్ షిఫ్టింగ్ టు సోలో లీడ్ ఈజ్ అ వెరీ బిగ్గర్ టాస్క్ ఇన్ ఇండస్ట్రీ, ఎస్పెషలీ when you don't have a గాడ్ ఫాదర్. ఎందుకంటే సినిమా అంతా మీ భుజాల మీద నడవాలి. బట్ ఇన్వెస్టర్స్ కూడా ఆలోచిస్తారు, ఇంత బడ్జెట్ పెట్టి ఇతన్ని తీసుకొచ్చి పెట్టాలా, లేదా మార్కెట్ ఉంటుందా, సేలబిలిటీ ఉంటుందా. సో ఈ క్వశ్చన్స్ అన్నీ ప్రతి ఒక్క ప్రొడ్యూసర్కి ఉంటుంది. బట్ లక్కీగా ప్రదీప్ గారు కేమ్ ఫార్వర్డ్, ఓకే నేను ప్రొడ్యూస్ చేస్తా ఫిలిం, బికాజ్ సబ్జెక్ట్ ఇస్ సచ్. సబ్జెక్ట్ ఏంటంటే కంప్లీట్గా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఫుల్ ఆఫ్ లైఫ్ ఉంటుంది
క్యారెక్టర్లో, అంటే మంచి కామెడీ ఎనర్జీ ఉంటుంది. ఆయన వినాయకుడు నాది ఫస్ట్ డ్రింకింగ్ సీన్ చూసి ఓకే ఈ అబ్బాయి అయితే ఈ సినిమాని క్యారీ చేయగలడు అన్న నమ్మకంతో తీసుకున్నాను అనమాట. అలా జరిగింది. ఓకే, సో ఈ సినిమానే కాదు, ఫస్ట్ లైక్ ఇప్పుడు మామూలుగా అంటే ప్రతి వృత్తి ఎలా ఉందో సాఫ్ట్వేర్, డాక్టర్, అలాగే ఇప్పుడు ఇది కూడా ఒక ప్రొఫెషన్ అనుకోండి. 100%. సో చాలా మంది అట్రాక్ట్ అయ్యి వచ్చే ప్రొఫెషన్. సో మీరు ఎప్పుడు అనుకున్నారు అసలు ఇట్లా ఆర్టిస్ట్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, హీరో అవ్వాలి? అంటే ఐ థాట్ ఇంటర్మీడియట్లో అనుకున్నాను. ఇంటర్మీడియట్లో అప్పుడే నువ్వే కావాలి ఇలాంటి సినిమాలన్నీ, ఇంటర్మీడియట్ కూడా కాదు అనుకుంటా, ఐ థింక్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఆ టైంలో ఈ ఫిల్మ్స్ అన్నీ వస్తూ ఉండే. వస్తుంటే ఓకే ఇప్పుడు అందరూ యంగ్స్టర్స్ వస్తున్నారు కదా, మనం కూడా అయితే ఎలా ఉంటుంది అని చిన్న థాట్. దాంతోపాటు కొంచెం ఎర్రగా అందంగా ఉండేసరికి అమ్మాయిలు అంటపడతారు, అప్పుడు మనం హీరో అన్న ఫీలింగ్ వస్తుంది. అలా కాదు, అప్పుడు యాక్చువల్లీ చాలా పక్కగా ఉండేవాడిని. అవునా? చాలా అంటే చాలా పక్కగా ఉండేవాడిని. అంటే లావ్ అవ్వడం ఎలా అనేది ఏదైనా పుస్తకం ఉంటే నేను కొనుక్కొని చదువుకొని లావ్ అయ్యాను అనమాట. అంత కష్టపడి లావ్ అవుతుంది. ఓహో, హీరో అవ్వడం కోసం. మీరు లావ్ అవ్వాలంటే సూర్యని అడగచ్చు. ఇప్పుడు వద్దు, లావ్ తగ్గాలని కష్టపడాల్సి వస్తుంది. అవును. సో ఇంట్లో బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా? ఫిల్మీ బ్యాక్గ్రౌండ్? ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. డాడ్ ఈజ్ హైకోర్టు అడ్వకేట్, బట్ సెటిల్ మేము దాదాపు హైదరాబాద్లో సిన్స్ లాంగ్ సెటిల్ అయి ఉన్నాం. మదర్ హౌస్ వైఫ్. ఓకే, అసలు సినిమాకి సంబంధించిన ఎవరు లేరు. సో అలాంటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి నెట్టుకు రావడం అంటే కొంచెం కష్టమైన పని, వెనకాల సపోర్ట్ లేకపోతే. మీకు తెలియదే ఉంటుంది. సో అంటే మామూలుగా ఇంట్లో అంటే ఎందుకురా హ్యాపీగా సాఫ్ట్వేర్ జాబ్ చేయ 5 days తర్వాత పెళ్లి చేస్తాం, సెటిల్ ఇది ఉంటుంది, అది కామన్. బట్ వాళ్ళ క్లారిటీ ఉంది ఏంటంటే ఇటు సాఫ్ట్వేర్ జాబ్ చేసినా వీడికి ఒక మహా అయితే ఒక 15,000 కన్నా ఎవరు అని చెప్పేసి వాళ్ళు పక్కా క్లారిటీ ఉందన్న. వాళ్ళ క్లారిటీ ఉన్నా మీరు ఇప్పించుంటారు, బాగా నూరు పోస్తుంటారు, అమ్మ అది కాదు ఇది. అసలు మన మార్కులు చూపించేస్తాయి కదా, మన 100 పడి అవే చూపించేస్తుంటాయి. ఇదే బాగా సూపర్ స్టూడెంట్ అని మీరు కాలేజీలో? బాగా కింద నుంచి. ఏం చదివారు? నాది ఇంజనీరింగ్ అయిపోయిందండి. ఇంజనీరింగ్ అయిన తర్వాత మూవీ ఇండస్ట్రీకి వచ్చాను. సో ఫస్ట్ మూవీ రావడానికి మీరు పడ్డ స్ట్రగుల్, ఫస్ట్ ఛాన్స్ రావడానికి? ఫస్ట్ ఛాన్స్ రావడం నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేశాను. మెథడ్ యాక్టింగ్ ఇన్ స్టాన్స్లోవ్స్కీ థియరీ అని దెర్ ఇస్ ఎ కోర్స్. అది రమేష్ గారు అని ఇక్కడ మన హైదరాబాద్లోనే ఆయన ట్రైన్ చేశారు ఒక 1 year. అది అయిన తర్వాత ఫోటోలు ప్రింటింగ్, అమీర్పేట్ ప్రింట్ చేసుకోవడం, ఆల్ ఆఫీస్ ఆడిషన్స్, అలా అవుతుండగా ప్రాసెస్లో శేఖర్ కమల గారు హ్యాపీ డేస్ ఆడిషన్ కండక్ట్ చేశారు. అప్పుడు వెళ్ళాను. అప్పుడు వెళ్ళిన తర్వాత ఫస్ట్ సెలెక్ట్ అయ్యాను. మళ్ళీ 2 times పిలిపించారు. పిలిపించిన తర్వాత సంథింగ్ ఆ 4 క్యారెక్టర్లో ఒకటి ఎక్కువైపోతున్నాను, మరీ తక్కువైపోతున్నాను. ఆ కరెక్ట్ సింక్రనైజేషన్ మీకు. సో ఆ టైంలో వినాయకుడు ఫిల్మ్ డైరెక్టర్ సాయి కిరణ్ అడివి వచ్చేసి ఆ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్. సో ఆయన చూసి ఓకే వినాయకుడు క్యారెక్టర్లో అల్తాఫ్ క్యారెక్టర్ అయితే ఈ అబ్బాయి బాగుంటుంది బాడీ లాంగ్వేజ్ అని అప్పుడు చెప్పారు. 6 months మళ్ళీ పిలిచి మళ్ళీ ఆడిషన్ చేశారు. సో అనుకో హ్యాపీ డేస్లో మళ్ళా ఇలా వినాయకుడు ఆడిషన్ వెళ్ళడం వల్ల కాకపోతే హ్యాపీ డేస్లో చేయలేకపోయారు. బట్ వినాయకుడు ఇంకా హ్యాపీగా అది కూడా మంచి ఆడింది. ఫస్ట్ మూవీ మంచి బ్రేక్. ఇట్స్ 100 days ఫిల్మ్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ వినాయకుడితో. సో తర్వాత శంభో శివశంభో వినాయకుడు చూసి వచ్చింది. సో నాకు రీచ్ ఎక్కువ శంభో శివశంభో వల్ల వచ్చింది. ఎందుకంటే బికాజ్ ఇట్స్ విత్ బిగ్గర్ స్టార్స్. రవితేజ గారు చేశారు, అల్ల నరేష్, ఇంకా అది బిగ్ బ్యానర్, బిగ్ డైరెక్టర్. సో దానివల్ల ఏంటంటే రీచ్, ఇంకా పాయింట్ కూడా మీ క్యారెక్టర్ చుట్టూ మొత్తం తిరుగుతూ ఉంటుంది కాబట్టి రీచబిలిటీ ఎక్కువ అయింది. సో ఇప్పటికీ బయటికి వెళ్ళినప్పుడల్లా వినాయకుడు మోర్ సిటీస్లో గుర్తుపడతారు, బట్ విలేజెస్లో గుర్తుపట్టేది మాత్రం ఓన్లీ బికాస్ ఆఫ్ శంభో బికాస్ ఇట్స్ స్టార్ హీరో ఫిల్మ్. ఓకే, సో అంటే వరుసనే 2 మంచి సినిమాలు వచ్చే సూపర్ హిట్ అయినాయి. సో హ్యాపీ, పర్వాలేదు, సెట్ అవుతుంది, ముందుకెళ్తాం అన్న ఫీలింగ్. బట్ ఆ తర్వాత దాని తర్వాత భలేమోడు భలే పిల్లను ఫిల్మ్ చేశాను. అది వన్ ఆఫ్ ద సెకండ్ హీరో రాజేంద్ర ప్రసాద్ గారు, నేను హీరోస్ ఆ సినిమాలో. అండ్ అది మన జొన్నాడు రమణమూర్తి గారు అని యమధర్మరాజు ఎంఏ సినిమా తీశారు, ఆ ప్రొడ్యూసర్ అనమాట. బట్ అది ఫ్యామిలీ పిక్చర్, ఎందుకో వర్కౌట్ అవ్వాలి. దాని తర్వాత క్రికెట్ గర్ల్స్ ఇన్ బేర్ అన్న ఫిల్మ్ చేశాను. అది హీరో, వన్ ఆఫ్ ద హీరో నాగశౌర్య, నేను అండ్ ఆదర్శ్, ముగ్గురు హీరోస్గా చేసాం. ఓకే, బట్ ఇట్ డిడ్ంట్ వర్క్. తర్వాత ఫ్రెండ్స్ బుక్ చేసాం ఫ్రమ్ ఆర్పి పట్నాయక్, ఆర్పి గారు అండ్ వెల్ఫేర్ క్రియేషన్స్, అది కూడా పెద్ద బ్యాన్. బట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగుండే. బట్ అదేంటంటే జనాలు అది యాజ్ పర్ రివ్యూస్ చాలా బాగా వచ్చింది. ఇప్పటికీ సినిమా టీవీలో చూస్తే భలే ఉంది సినిమా అని. బట్ ఆ టైంలో
ఓన్లీ సాఫ్ట్వేర్ మీద ఫేస్బుక్ మీద సినిమా అనేసరికి ఎందుకు కనెక్ట్ అవ్వదు. బట్ ఇప్పుడు ట్రెండ్కి సరిపోయిన సినిమా ఎర్లీగా వచ్చేసింది అది అంతే. సో అలాంటి టైంలో 1 కాదు 2 కాదు 3 మీకు డిసప్పాయింట్ చేసిన టైంలో వద్దు ఇంకా ఈ ఫీల్డ్ వెళ్ళిపోదాం అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? అదే లేదండి, ఉంది వస్తాయి ఇంకా సినిమాలు, కాన్ఫిడెన్స్ అంతే. సగం ములిగాం ఇంకా పూర్తిగా, నేను పూర్తిగా మునిగిపోయాం ఆల్రెడీ. ఇంకా మళ్ళీ ఏముంది, కింద నుంచి స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, సబ్మరైన్ లాగా. ఏదైనా సరే ఇక్కడే అంతే ఆబ్వియస్లీ. సో అలా వస్తూ రీసెంట్గా అప్పుడు అలా అంటే అప్పుడలా ఇప్పుడు ఇలా చేయడానికి మాత్రం ఐ టుక్ టైం. ఎప్పుడైతే ఇది 2012 వాస్ మై లాస్ట్ రిలీజ్, ఫ్రెండ్స్ బుక్. అండ్ తమిళ్ అవుట్ చేశాను వినాయకుడు రీమేక్, అది కూడా 2012లో రిలీజ్ అయింది జనవరి. 4 years బ్రేక్. 3 years. 3 yearsలో ఇది షూటింగ్ పార్ట్ అంతా ఒక 1.5 year నడిచింది. ఆ 1.5 year మాత్రం స్క్రిప్ట్స్ వేటలో ఉన్నాను టు కన్వర్ట్ మై సెల్ఫ్ టు సోలో హీరో. మిగతా అన్నీ ఉంటాయి కదా, చాలా చాలా చేసుకోవాలి. ట్రైన్ అయ్యాను, డ్యాన్సెస్ ఫైట్స్ అని చెక్ చేసుకొని అప్పుడు ఓకే దిస్ ద రైట్ టైం అనుకున్నప్పుడు ఐ టుక్ ఏ స్టెప్. ఓకే, ఒక సోలో హీరోగా ఇది మీ డెబ్యూ మూవీ అని చెప్పుకోవచ్చు అన్ని. సో ఎలా ఉండబోతుంది అప్పుడలా ఇప్పుడు ఎలా, అంటే యూత్ ఓరియంటెడా, ఫ్యామిలీ ఓరియంటెడా, లేదంటే A to Z? A to Z అని చెప్పను. ఇట్స్ టార్గెటెడ్ ఆడియన్స్ వచ్చేసి కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. అంటే మోర్ దెన్ యూత్లో లవ్ ఎలిమెంట్స్ ఉండిపోయి అంత సినిమా కాదు. మోర్ ఏంటంటే ఇట్స్ అ వెరీ గుడ్ టైం పాస్ ఫిల్మ్. అంతవరకు అయితే నేను చెప్తాను. ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుంది చెప్పిన తీసుకొని వచ్చిన ఆడియన్స్ కి ఆడికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి టైం పాస్ ఇస్తారు. అండ్ దే విల్ హ్యావ్ ఎ గుడ్ స్మైల్ ఆన్ దేర్ ఫేస్ టిల్ ద 2 hours డ్యూరేషన్. అంతవరకు ఐ కెన్ గ్యారంటీ ఇట్. సో యాక్చువల్గా మనం కాలేజ్ టైంలో, ఇంటర్లో కానీ ఇంజనీరింగ్లో కానీ మీకు ఒక ఫీలింగ్ వచ్చి ఆర్టిస్ట్ అవుతామని, సో ఫ్రెండ్స్తో అంటారే నేను ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నాను రా అంటే వాళ్ళ రియాక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ రియాక్షన్ అసలు లేదు, ఏం మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా టచ్ అవుతుంటారా? నా ఫ్రెండ్స్ అందరూ స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పటికీ, స్టిల్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ స్కూల్ ఫ్రెండ్స్. సో నేను ఇక్కడే భారతీయ విద్యాభవన్ చదివాను, జూబ్లీస్ ఫిల్మ్ నగర్లో టిల్ మై 10th class. సో అందరూ ఇప్పటికీ టచ్లోనే ఉంటాం. ఇప్పటికీ వాళ్ళకి ఇంకా నేను హీరో అని చెప్పేసి వాళ్ళకి ఎప్పుడు ఉండదు అనమాట మైండ్లో. స్టిల్ ద సేమ్ ఓల్డ్ ఫ్రెండ్. కాలేజ్లో ఎలా ఉండేది లైఫ్? బాగా ఎంజాయ్మెంట్? కాలేజ్కి వెళ్ళడం చాలా తక్కువ. ఫస్ట్ పాయింట్, సినిమాలకి వెళ్ళడం. సినిమాలు ఎక్కువ చూసారు? ఏ హీరో? నాకు అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే హీరో ఇష్టం, చిరంజీవి గారు ఇష్టం. ఓకే. సో ఆల్వేస్ అప్పుడలా ఇప్పుడు ఇలా చిరంజీవి గారు. ఇప్పుడు అలానే. సో అంటే ఎలాంటి సినిమాలు ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయాలి, లేదంటే ఇలా అంటే ఇమేజ్ రావాలి అని ఉంటుంది. సో మీకు ఎలాంటి క్యారెక్టర్స్ అంటే ఐ హ్యావ్ ఎ క్లారిటీ. నేను మంచి మాస్ ఫిల్మ్ చేసేసిన ఎవరు చూడరు. అలానే మంచి టూ గుడ్ లవ్ స్టోరీ ప్రాపర్గా చేసినా కూడా మేబీ చూస్తారేమో, నాకు కాన్ఫిడెన్స్ లేదు. సో ఇప్పుడు ఉన్న కొన్ని ఖాళీగా ఉన్న జానర్స్ కొన్ని ఉన్నాయన్నమాట ఫిల్మ్ ఇండస్ట్రీలో. కామెడీ సైడ్ కానీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తక్కువ చేసే మంది హీరోలు ఉన్నారు. సో ఐ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ షో. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అండ్ కామెడీ జానర్స్ని టచ్ చేద్దాం ఎక్కువ. సో యాజ్ అన్ యాక్టర్ నేను అన్నీ చేయాలి. బట్ ఫస్ట్ దీంతో స్టార్ట్ అయ్యి నెమ్మదిగా డెస్టినీ ఎటు మూవ్ అవుతుందో మనకి తెలియదు. సో దెన్ అటువైపు టర్న్ తీసుకుందాం అని చెప్పేసి. యాక్చువల్గా ఈ ఫీల్డ్లో సర్వైవ్ అవ్వడం కానీ ముందుకు రావడం కానీ చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఒక క్యారెక్టర్ వచ్చినా అది ఎంతవరకు ఉంది, సినిమా అయ్యే వరకు అది మనం రిలీజ్ అవుతుందో, రిలీజ్ అయినా మంచి థియేటర్స్లో రిలీజ్ చేస్తారో, పబ్లిసిటీ బాగా చేస్తారు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు, ఇన్ని ఉంటాయి. సో ఇలాంటి టెన్షన్ నుంచి నెగ్గుకు రావడం, దానికి మీరు చేసే స్పెషల్ వర్క్ ఏమైనా ఉంటుంది? లైక్ ఎలా అప్రోచింగ్, ఏంటి ఆ ప్రాసెస్? ఏముంది, సినిమా ఇండస్ట్రీలో చాలామంది అనుకుంటారు ఇది చేస్తే అది అవుతుందని. ఇక్కడ ఓన్లీ సక్సెస్ పీక్స్. సక్సెస్ ఉంటే వాడు వెనకాల ఏది ఎలా ఉన్నా వెనకాల ఉంటుంది. సక్సెస్ లేకుండా ఏది ఉన్నా అటు చేసినా టైం పడుతుంది. ఎక్కువ మళ్ళీ హార్డ్ వర్క్ చేసి నెట్టుకుంటూ రావాలి. దిస్ ఇస్ ద కామన్ సినారియో హియర్. ఇండస్ట్రీలో మీకు బెస్ట్ ఫ్రెండ్స్, మీకు సపోర్ట్ చేసి ముందుకు తోసేవాళ్ళు ఎవరన్నా? ఇండస్ట్రీలో నాకు అంటే కొలీగ్స్ ఉన్నారు కానీ ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరండి. ఫ్రెండ్స్ ఆర్ ఆల్ మై అవుట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నా ఫ్రెండ్స్ ఎక్కువ. ఐ హ్యావ్ అ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ సర్కిల్. నా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్, అది వాళ్ళలో ఎక్కువ ఉంటాను నేను. సో స్కూల్ కాలేజ్ టైంలో మీరు బాగా అల్లరి స్టూడెంట్, ఎందుకంటే మనం అంతా బోర్డర్ మార్క్స్ అనగానే మన ఎయిర్ ఫోర్స్, సో వీళ్ళు కొంచెం ఎక్కువ అమ్మాయిలను కలపడడం అలాంటివి చేస్తుంటారు. మీ వెనకాల ఎక్కువ పడుతుండేనా మీరే అమ్మాయిలను కలపడుతుంది? నేనే అమ్మాయిలను పడేవాడిని కానీ వాళ్ళు చూసేవాళ్ళు కదా. చెప్పాను కదా చాలా బగ్గా ఉండేవాడిని. బట్ నేను ఫీల్ అవుతూ ఉండేవాడిని చాలా బాగున్నాను.
వాళ్ళు ఫీల్ అవుతుంది ఎవడు రేడు మన ఎంట పడుతున్నాడు ఈ టార్చర్ ఏంటి మాకు. బట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం అప్పటికి కొంచెం బాగా తయారయ్యాయి, పర్వాలేదు వీడు హీరో అవ్వచ్చు అన్న ఇంప్రెషన్ మాత్రం క్రియేట్ చేసుకున్నాను వన్స్ ఐ స్టెప్డ్ ఇన్ టు ఇంజనీరింగ్. సో అప్పుడు బాగా అప్పుడు ఓకే కొంచెం ఎక్సెల్ చేసి బియర్లు తాగి ఇవన్నీ మందు తాగడం ఆరోగ్యానికి హానికరం కింద మందు బియర్ ఓకే కదా ఓకే అంట. మీ సినిమా పేరు ఉందని చెప్పి మీరు ఓకే అంటే అందుకే ఆ సినిమా చేశాను అప్పుడు క్రికెట్ గర్ల్స్ అండ్ బియర్ అన్న ఫిల్మ్. సో కాలేజ్ టైంలో లవ్ ఉండింది. బట్ ఏంటంటే తెలుసు కాలేజ్ టైంలోనూ కాలేజ్ వరకే వెళ్ళిపోతాయి, ఒకటి వన్ సైడ్ ఉంటాయి కదా, మనమే ఫీల్ అయిపోతూ ఉంటాం ఓకే చాలా లవ్ చేసేస్తున్నాను. వాళ్ళకి లాస్ట్లో కానీ తెలియదు, ఎప్పుడో తెలుస్తుంది 40-50 yearsలో అవును నన్ను లవ్ చేసావా చెప్పలేదంటే భయం వేసింది, అలా అయిపోయింది. ఆ భయంతో వెళ్ళిపోతాను. మీరు చెప్పలేదు? చెప్పడం కాదు అసలు, అది లవ్ అని నాకు కూడా తెలియదు. ఫీల్ అమ్మాయి బాగుంది నేను లవ్ చేసేస్తున్నాను నాది ఇంకా ఫిక్స్. ఓకే. సో అప్పుడల్లా ఇప్పుడు ఇలా సినిమాలో హర్షికానా హీరో? హర్షిక. సో తన న్యూ ఎంట్రీ. సో అమ్మాయితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, అమ్మాయి ఎలా చేసింది ఏంటి? హర్షిక కన్నడలో చాలా నోన్ యాక్ట్రెస్, ఆల్రెడీ దాదాపు ఒక 19 films చేసింది అమ్మాయి. పునీత్ రాజ్ కుమార్ గారితో చేసింది అండ్ షీఈస్ లాస్ట్ ఇయర్ స్టేట్ అవార్డ్ విన్నర్. ఓకే సూపర్. షీఈస్ ద వెరీ గుడ్ యాక్టర్ అండ్ తను ట్రూ ప్రొఫెషనల్, అంటే పక్కా ప్రొఫెషనల్. వాళ్ళతో చేస్తే ఏంటంటే మనకు కూడా ఏంటంటే ఒక ఇన్స్పైరింగ్గా ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది అన్నమాట. సో హర్షికతో నాకు ఆ ఫీలింగ్ అనమాట. అండ్ షీఈస్ అ కూల్ గర్ల్, నో టాంట్రమ్స్, హారబుల్ స్వెట్టింగ్ ఇలాంటివి ఉన్నాను అనమాట. కూల్గా అమ్మాయి వస్తుంది, ఆ పైన చేసుకుని వెళ్ళిపోతుంది. సో ఈ సినిమాలో ఇంకా సీనియర్ ఆర్టిస్ట్ నరేష్ గారు ఉన్నారు, పృథ్వీ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది సీనియర్ ఆర్టిస్టులతో ఉన్నారు. సో అలాంటి ఒక ప్యాడింగ్ ఆర్టిస్టులతో వర్క్ చేయడం నిజంగా మనకు చాలా నేర్చుకోవచ్చు కూడా వాళ్ళ దగ్గర నుంచి. సో మీ వర్కింగ్ ఫీలింగ్స్ వాళ్ళందరితో అంటే ఒకటి ప్రీవియస్ ఫిలిమ్స్లో పెద్ద హీరోలతో వాళ్ళతో చేశాం కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, అంటే ఒక ప్యాడింగ్ యాక్టర్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అని. కమింగ్ టు సుమన్ గారు నా ఫస్ట్ నుంచి చాలా ఫేవరెట్. నా హైటు, కలరు, జైగాంటిక్ పర్సనాలిటీ, అంటే హీరో అంటే హీరోలా మెగ్నానిమస్గా ఉంటారు అనమాట. సో ఫస్ట్ టైం ఆయన అలా దిగి క్యారవాన్ దిగి ఇలా వచ్చేసరికి చూసి చిచి నేను హీరో ఏంటి, హీరో అంటే ఇలా ఉండాలి అని చెప్పి ఒక అంటే అంత పాజిటివ్ వైబ్రేషన్ అనమాట. అండ్ ఆయనతో నేను చాలా డిస్కస్ చేసేవాళ్ళం. వీ యూస్ టు టాక్ అబౌట్ మెనీ థింగ్స్. ఎక్కువ మా ఇద్దరు కామన్ టాపిక్ ఈజ్ ఆస్ట్రాలజీ, బికాస్ ఐ పర్సనలీ లైక్ ఆస్ట్రాలజీ. ఐ మోర్ ఇంటూ అకల్ట్ సైన్సెస్, అకల్ట్ సైన్స్ ఇష్టం. సో దాని గురించి అలా ఏదో చిన్న టాపిక్లు. అండ్ కమింగ్ టు నరేష్ గారు వచ్చేసి, నరేష్ గారికి నాకు ఎక్కువ సీక్వెన్స్ ఈ సినిమాలో, ఎక్కువ కామెడీ సీక్వెన్స్లు. మళ్ళీ చిత్రం బాలారే విచిత్రం దీంట్లో ఎంత కామెడీ ఉంటుందో మా ఇద్దరు కాంబినేషన్ అంత కామెడీ ఉంటుంది. సో నరేష్ గారితో నేను చాలా టైమింగ్ నేర్చుకున్నాను, అంటే ఈ టైంలో ఈ స్పీడ్లో ఈ పేస్లో డైలాగ్ చెప్పాలి, ఈ టైంలో రియాక్షన్స్ ఏంటి, అది నరేష్ గారు బాగా నేర్చుకున్నాను ఈ సినిమాతో. సో దట్ వాజ్ థింగ్. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే నరేష్ గారు నేను ఈ సినిమాలో లవర్స్, గర్ల్ ఫ్రెండ్ కొత్త ట్విస్ట్. ఇన్ పాయింట్ ఆఫ్ ఒక క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఇద్దరం బాయ్ ఫ్రెండ్. సో అదేంటి ట్విస్ట్ అనేది ఇప్పుడు అడగము, నేను ఆయన సూర్య చెప్పడు, నేను అడగను కూడా మీ సినిమాలను చూడాలి ఇలాంటి ట్విస్టులన్నీ. ఓకే. సో మ్యూజిక్ యాక్చువల్లీ సునీల్ కశ్యప్ ఇప్పుడు చాలా పాపులర్, ఆయన పూరి గారి సినిమాలన్నీ ఆయన హిట్స్ చేస్తున్నారు. సో ఆయన నిజంగా ఈ సినిమాకి చేయడం నిజంగా మంచి సూపర్ హైప్, ఎక్స్పెక్టేషన్స్ కూడా మంచి రీచ్ అవుతాయి. సో మంచి మ్యూజిక్ వల్ల. సో సునీల్ గారి మ్యూజిక్ గురించి. సునీల్ గారు మ్యూజిక్ ఫస్ట్ నుంచి నాకు బాగా ఇష్టం, ఎందుకంటే ఇదే కాదు బిఫోర్ మన పూరి గారి సినిమాలు చేసే ముందు కూడా ఇట్స్ మై లవ్ స్టోరీ అన్న ఫిల్మ్ చేశారు, ఇంకా స్నేహ గీత అన్న సినిమా తీశారు. యూత్ఫుల్ మూవీస్ అంటే సినిమాలు ఆడకపోవచ్చు బట్ గుడ్ మ్యూజిక్, అంటే చాలా ఎవరో ఇతను చాలా కొత్తగా ఉంది మ్యూజిక్, ఫ్యూజన్ మిక్స్ చేస్తారు కొంచెం. అంటే కొన్ని మ్యూజిక్ వినగానే ఎలా ఉంటుందంటే అబ్బాయి ఎంటర్ బాబు అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇతను వినగానే ఓకే క్యాచీగా ఉంటుంది, మళ్ళీ అట్లీస్ట్ ఒకసారి మళ్ళీ సార్ ఇంకోసారి విందాం, అలా ఇంకోసారి విందాం అనే ట్యూన్స్ ఉంటాయి. మన సినిమాలో కూడా ఇంచుమించు 4 songs, ఒకటి ఫోక్, ఒక డ్యూయట్, ఒక ప్యాథోస్, ఒక మౌంటాజ్. సో 4 డిఫరెంట్ సీక్వెన్స్లో వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో సునీల్ గారు ఈజ్ అ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ దానికన్నా మించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చారు. ఓకే. ఈ సినిమా బాగా యూత్ఫుల్ కామెడీ మూవీ కాబట్టి నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైప్ క్రియేట్ చేస్తుంది 100%. సో అలా బాగా యూజ్ అవుద్ది. సో మామూలుగా ఒక ఆడియన్స్ పరంగా ఆలోచిస్తే హీరో అనగానే అబ్బా వాళ్ళ లైఫ్ చాలా డిఫరెంట్, అమ్మాయిలు
పబ్బులు, హ్యాపీ లైఫ్, సెలబ్రిటీ, ఇలా ఉంటుంది ఫీలింగ్. అవును. సో ఒక హీరోగా ఇదంతా నిజమా? ఎలా ఉంటుంది లైఫ్? ఏముండదండి, ఎందుకంటే అది బయట అనుకుంటారు. ఇంకా చాలామంది ఈ మధ్యన నేను వస్తూ ఉంటాయి, మీకేంటంటే వరల్డ్ అంతమంది అమ్మాయిలు వస్తుంటారు అంటే ఎందుకు వస్తారు? అండ్ బయట వాళ్ళు చాలా, ఇంకా నిజం చెప్పాలంటే బయట వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు, అవి ఏవి బయటికి రావు. సినిమా రిలేటెడ్ పర్సన్, ఎనీ టీవీ రిలేటెడ్ పర్సన్, ఎనీ మన ఈ మీడియాకి సంబంధించిన ఏ పర్సన్ చిన్నది చేసినా ఫ్లాష్ న్యూస్ అని ఒక 20 సార్లు బ్లింక్ అవుతూ ఉంటుంది. సో నిజం చెప్పాలంటే ఈ మీడియాకి సంబంధించిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉంటారు. వెన్ కంపేర్డ్ టు అదర్ ప్రొఫెషన్స్ వీఆర్ మోర్ డిసిప్లిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ అండ్ డిసిప్లిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్. బయట ఏమి జాగ్రత్తగా ఉండడానికి ఇంకా ఎక్కువ డిసిప్లిన్గా ఉంటారు. బట్ అయినా ఏదైనా చిన్నది జరిగినా దాన్ని పెద్ద రచరంబోలేదు. అది ఇంకా ఒక 5 రోజులకు ఆ న్యూస్ అంటే వేరే టీఆర్పీ వచ్చేంత వరకు అది ఆ న్యూస్ రన్ అవుతూ ఉంటుంది. సో మీ మీద ఎన్నో గాసిప్స్ వచ్చాయా ఇప్పుడు? లేదు, రాలేదండి. నేను రావాలని కోరుకుంటున్నాను. అదేం అంటే నేను అలా దెన్ ఐ థాట్ ఓకే యూఆర్ నాట్ ఎ స్టార్ స్టిల్, సో వన్స్ యూ బికమ్ ఎ స్టార్ గాసిప్స్ ఆర్ మోర్ ఇన్వైటెడ్. సో ఐఎమ్ ఇన్వైటింగ్ గాసిప్స్ సూన్. ఓకే, సో అంటే ఇప్పుడు 26th అప్పుడల్లా ఇప్పుడు ఇలా రిలీజ్ అవుతుంది. యాక్చువల్ 26th చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో ఇలాంటి ఒక కాంపిటీషన్లో ఒక చిన్న సినిమాకి థియేటర్లు దొరకడం అంటే ఈ రోజుల్లో చాలా టఫ్. మెయిన్ ఫస్ట్ ఎంత మంచి సినిమా అయినా కరెక్ట్ థియేటర్ దొరకలేదు అంటే జనాలకి అప్రోచ్ కాదు, జనాలకి రీచ్ కాదు. సో దానివల్ల ఆ సినిమాకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ 26th రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మీకు అలాంటి ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తారా? లేదండి, అంటే వీఆర్ అసోసియేటెడ్ విత్ దూర్వా ఫిల్మ్స్. ఆర్సి రెడ్డి గారు అండ్ కళ్యాణ్ అతను వీళ్ళిద్దరూ కలిపి దే కేమ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్. అండ్ వాళ్ళు చాలా పెద్ద బెంగళూరులో కానీ ఇంతకుముందు కానీ ఒక మంచి చాలా తెలిసిన పర్సన్ ఇండస్ట్రీలో. సో మనకి రిలీజ్ పరంగా ఏ ప్రాబ్లం లేదు. రిలీజ్ పరంగా వీఆర్ గెటింగ్ గుడ్ థియేటర్స్, గుడ్ అమౌంట్ ఆఫ్ థియేటర్స్, అండ్ అన్ని మంచి ఏ సెంటర్స్లోనే పడుతుంది థియేటర్స్. ద పబ్లిసిటీ ఈజ్ ఆల్రెడీ గుడ్. సో 26th సినిమా రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా యూత్ఫుల్ మూవీ కాబట్టి యూత్కి బాగా అట్రాక్ట్ అవుతుంది. ఫ్యామిలీ అంతా చూడొచ్చు. మీరు చెప్తే నా కామెడీ స్టైల్ ఉంది కాబట్టి ఇట్స్ యూ సర్టిఫైడ్. సెన్సార్ కూడా అయిపోయింది, నిన్ననే వచ్చింది సర్టిఫికేట్. ఇట్స్ యూ సర్టిఫైడ్ ఫిల్మ్. సో హ్యాపీగా అందరూ చూడొచ్చు, అందరూ చూడండి. ఐ డోంట్ సే ఇట్ యాజ్ ఎ గ్రేట్ ఫిల్మ్. అబ్బా మా సినిమా చూస్తే అసలు మీరు మామూలు చించేస్తాం అని కూడా చెప్పను. సినిమా చూసినంతసేపు మీరు నవ్వుతూనే ఉంటారు, అంతవరకు చెప్తాను. ఓకే, సో అంటే సినిమా గురించి అని కాకుండా లైఫ్లో సో ఒక ప్లానింగ్ అంటూ మీరు చేసుకుంటూ ముందుకు పోతుంటారా? లేదంటే ఇలాంటి టైంలో మనం ప్లానింగ్ అంటే ఏం చేసుకోలేము ఆటోమేటిక్గా? ఒకటండి, ప్లానింగ్ అంటూ ప్రతి ఒక్కరికి స్టార్ హీరోయిన్ కానీ స్టార్ హీరో అవ్వాలి, సరే ఇంకా అవార్డులు కొట్టాలి, లేకపోతే తర్వాత మోర్ అండ్ రివార్డు రావాలి, ఇలానే ఉంటుంది. అంటే ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ సీక్వెన్స్. బట్ ఇక్కడ ఏంటంటే ప్రతి బాల్ గేమ్లో ఒక హిట్, ఒక సక్సెస్, ఒక అన్సక్సెస్, దాన్ని బట్టి మళ్ళీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ మారిపోతుంటుంది. సో మనం అది సక్సెస్ కాకుండా మన నెట్వర్క్ మనం చేసుకుంటూనే ఉండాలి. మనం డైరెక్టర్ని కలవాలి, వాళ్ళతో మంచిగా గుడ్ బుక్స్లో ఉండాలి, కోఆర్డినేట్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఇట్స్ కామన్. సో మీకు దగ్గరగా దాదాపుగా ఇంకా మీ దగ్గర వచ్చి మిస్ అయిన మంచి సినిమాలు ఏమైనా ఉన్నాయి? బోల్డ్ నాకు వచ్చిందిరా చేస్తాననే టైంలో వచ్చింది కదా. ఆల్మోస్ట్ అన్ని టాక్స్ ఫిల్ అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఎందుకు షూటింగ్కి వెళ్ళి ఒక 2-3 రోజులు అనుకుని కూడా క్యారెక్టర్ నన్ను తీసేసి వేరే వాళ్ళు పెట్టిన కూడా ఉన్నాయి. తర్వాత ఫ్లాప్ అయినాయి, అది వేరే విషయం. ఇవి కూడా జరిగినాయి. చెప్తున్నాను, అన్నీ జరుగుతాయి ఇండస్ట్రీ. కష్టం కదా. ఆల్మోస్ట్ ఇంక సినిమా చేస్తున్నాం మనం అన్న తర్వాత తట్టుకోవడానికి కొంచెం చాలా బాధ అనిపిస్తుంది. తర్వాత అలవాటు అయిపోయింది. చాలా జరుగుతున్నాయి కలిసి. ఓకే సార్, ఏముంది అలా మిస్ అయిన సినిమాలో మంచి హిట్ అయిన ఏమి లేవు. అది మీ అదృష్టం. అది నేను చాలా హ్యాపీ ఫీల్ అయిన తర్వాత. అంటే సేడిజం కాదు అది. అంటే నేను ఒకవేళ హిట్ అయిపోతే ఇంకా బాధ, అయ్యో ఏంటిది ఇంత ఆపర్చునిటీ మిస్ అయిపోయింది. బట్ నథింగ్ హ్యాపెండ్ లైక్ దట్. నేను అనుకున్నా ఓకే ఎలాగూ హిట్ రాసలేనప్పుడు ఒక టైం ఫ్రేజ్లో కొన్నాళ్ళు పడవన్నమాట. నౌ ద టైమ్ ఇస్ గుడ్ ఐ ఫీల్. అందుకనే 2016 ఫిబ్రవరి మంచి టైం స్టార్ట్. ఏది జరిగినా మన మంచికి అంటూ. సో ఇంకేమైనా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా? ఎస్, నెక్స్ట్ ఒక ఫిలిం చేస్తున్నాను. ఇంకా ఇట్స్ అ న్యూ బ్యానర్ అండ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవబోతుంది సినిమా. అగైన్ ఇట్స్ అ కామెడీ ఫిలిం, ఇట్స్ అ రోడ్ కామెడీ. ఓకే, సో మీరు కావాల్సింది కూడా అదే ఫ్యామిలీ అండ్ కామెడీ అంటే? ఐఎమ్ టార్గెటింగ్ కామెడీ అండ్ ఫ్యామిలీ జానర్, బట్ ఇన్ ఎ డిఫరెంట్ సీక్వెన్స్. అంటే రెగ్యులర్ ప్యాటర్న్ కామెడీ కాకుండా హ్యూమర్, మోర్ కామెడీ అని చెప్పను, హ్యూమర్ ఉండాలి అని సినిమాలు. జనాలకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళని రీచ్ అవ్వగలిగితే చాలు ఏ సబ్జెక్ట్ చేసిన.
సో మీ ప్రొడ్యూసర్స్ అప్పుడలా ఈ సినిమా గురించి, ఈ సినిమా ప్రొడ్యూసర్స్? ఈ సినిమా ప్రొడ్యూసర్ ప్రదీప్ కుమార్ జంబా, ఆయన ప్రొడ్యూస్ చేశారు. హీఈస్ ఏ కాంట్రాక్టర్, బిల్డర్ ఇన్ కన్స్ట్రక్షన్స్. ఇది ఫస్ట్ మూవీ? ఇది ఫస్ట్ మూవీ. అతని పేరు ఇది జంపా కన్స్ట్రక్షన్స్ అని బెంగళూరులో. ఓకే. సో అదే సేమ్ అతని దాని మీదే జంపా ప్రొడక్షన్ పెట్టారు. ఆ తర్వాత అండ్ అతని మోటో ఏంటంటే షుడ్ డూ గుడ్ ఫిల్మ్స్. ఏదో తీస్తామా సినిమా ఏదో చీప్ లెక్కల్లో లో క్వాలిటీలో తీసేసి ఏదో చేసేసాం అలా టైప్ కాదు. అతను అన్నిట్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి చూసుకొని ఓకే ఇది బాగుందా ఇది బాగుందా, పబ్లిసిటీ ఆయన దగ్గర చూసి లేదు ఇంకా మోర్ పబ్లిసిటీ చేయాలి, ఇక్కడ ఒకవేళ ఖర్చు ఎక్కువ అవుతుంది లేదు ఇక్కడ అవసరం ఖర్చు, సో ఇక్కడ కొంచెం ఖర్చు అయినా పర్వాలేదు, గో హెడ్ డిమాండ్ చేస్తే ఎంతైనా పర్వాలేదు, మనకి ఎండ్ ఆఫ్ ద డే ప్రోడక్ట్ అనేది క్వాలిటీ ప్రోడక్ట్ కావాలి అనుకునే ఒక ప్రొడ్యూసర్. అండ్ హిల్ బి ఎ వెరీ గుడ్ ప్రొడ్యూసర్ సూన్. సో మీ హీరోయిన్ కన్నడ హీరోయిన్ అన్నారు, సో మేబీ తెలుగు రాకపోవచ్చు. బావచ్చు లేకపోతే మాకు దూలు తిరిపోయింది. అదే తెలుగు రాని హీరోయిన్స్తో వర్క్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది? ప్రాబ్లమాటిక్ ఉంటుందా, లేదంటే వాళ్ళకి అర్థం కాదు సీన్, ఫీల్ రాదు మీకు? అంటే ఒకటే నాకేం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే నేను ఇంగ్లీష్ మాట్లాడతాను కాబట్టి ఇంగ్లీష్లో చేస్తాను. కానీ చెప్పే వాళ్ళకి అవతల వాళ్ళు రాకపోతే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. బట్ ఒక సీన్ చేయాలంటే ఇద్దరికి కరెక్ట్గా అర్థమై ఆ సీన్ సింక్ చేయగలిగితే సో చాలా హ్యాపీ, బాగా పండుద్ది. బట్ అటువైపు వాళ్ళకి అది చెప్పి వేరే లాంగ్వేజ్తో ఆర్టిస్టులతో చేసినప్పుడు కొంచెం ప్రాబ్లమాటిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇప్పటిదాకా అయితే నేను అలాంటి వాళ్ళతో వర్క్ చేయలేదు. సో అట్లా ఏం ఫేస్ చేయలేదు? నేను చేసిన భోజ్పురి సినిమా చేశాను, ఫస్ట్ ఫిల్మ్. సూపర్. రామ్ బలరామ్ అని ఇప్పుడు మన రేస్ గురంలో విలన్ ఉన్నారు కదా రవికిషన్, ఆయన అక్కడ సూపర్ స్టార్, ఆయన దాంట్లో నేను విలన్. అదొక సినిమా చేశాను. ఫస్ట్ ఎంట్రీ అదా తెలుగు? వినాయకుడితో ప్యారలల్గా. వినాయకుడితో ప్యారలల్గా అంటే విలన్ కొడుకుగా నేను కూడా యంగ్ విలన్ చేస్తాను. ఆయన తర్వాత దాని సినిమాలో రమ్మగారి హీరోయిన్. అక్కడ మంచి హిట్, చాలా పెద్ద హిట్ అయింది. సో అప్పుడు ఈ భోజ్పురి కదా డైలాగ్ చదవగానే వచ్చేసింది రెడీ. టేక్ అంటే నోరు తిరిగేది కాదనమాట. అంటే ఇంకేంటంటే భయం వేసేసేది, అంటే ఎంతమంది పైగా బాంబేలో షూటింగ్, మీకు అది కొంచెం కొత్త, అప్పుడే కొత్త, మనకేంటి తెలియదు. సరే అలా వచ్చింది ఆపర్చునిటీ, లాక్కొని వెళ్ళిపోయాం. తర్వాత నైట్ అంతా ప్రాక్టీస్, బట్టి అసలు అర్థం కూడా లేదు, బట్టి పెట్టి అంటే ఎవరన్నా సెట్లో వస్తున్నా ఎవరన్నా మాట్లాడుతున్నా కూడా నేను మాట్లాడేవాడిని కాదు, ఎందుకంటే ఎక్కడ మర్చిపోతాను, డైలాగ్ మర్చిపోతా. ఏమన్నా ఇలా చెప్పాడు గో గో ఏమన్నా అనుకున్న పర్వాలేదు, టేక్ అనగానే పరిగెట్టుకుంటే డైలాగ్ చెప్పేవాడు. టేక్ అయిపోయిందిరా బాబు. ఇంకేం చేయలేదా భోజ్పూరిలో ఒకటే చేశాను, మళ్ళీ అది కంటిన్యూ చేయలేదు? అది కంటిన్యూ చేసి ఇది కంటిన్యూ అయ్యేది కాదు. అక్కడే ఉండేది, బీహార్లో పట్టుకొని తిరిగామండి బందూక్. సో వేరే తమిళ్లో ఒక సినిమా చేశాను, వినాయకుడు రీమేక్ తమిళ్, వినాయక అని 2012లో రిలీజ్ అయింది. దాంట్లో సంతానం గారు యాడ్ అయ్యారు. ఇట్స్ సేమ్ ఫిలిం బట్ 40% రీషూట్ అండ్ ఇట్స్ అన్ యావరేజ్ గ్రోస్. సో ఇంక ఇప్పుడైతే తెలుగు మీద కాన్సన్ట్రేషన్? వస్తే చేస్తాం, ప్రస్తుతానికి తెలుగు వస్తున్నాయి. ఆర్టిస్ట్ అన్నప్పుడు ఏదైనా చేయాలి. సో యాక్చువల్గా సినిమా సక్సెస్ అంటే ఆన్ స్క్రీన్ హీరోస్ చాలా కష్టపడతారు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి లైఫ్ వస్తుంది, సినిమా వాళ్ళ ప్రాణం. బట్ ఆఫ్ స్క్రీన్ హీరోస్ ఉంటారు చాలామంది, చాలా టెక్నికల్ డిపార్ట్మెంట్ వైపు చూస్తారు, చాలా టాలెంటెడ్, వాళ్ళ కష్టం సాధారణంగా ఉండదు. బట్ వాళ్ళు అన్సీన్ హీరోస్ కాబట్టి, కనిపించిన వాళ్ళు కాబట్టి మనకు తెలియదు. సో ఈ సినిమాకి టెక్నికల్ సైడ్ చాలా టాలెంటెడ్ గైస్ ఉన్నారు, లైక్ ఎడిటింగ్ ఉద్ధవ్ గారు కానీ, సినిమాటోగ్రఫీ అండ్ కెప్టెన్ ఆఫ్ ద మూవీ మీ డైరెక్టర్ విష్ణు గారు. సో ఫస్ట్ 1 by 1 మాట్లాడుకుందాం. విష్ణు గారి డైరెక్షన్ ఈజ్ ఎ డెబ్యూ మూవీ ఆయనకి? విష్ణు డెబ్యూ ఫిలిం ఇది. విష్ణు కోటి రామకృష్ణ గారి అసోసియేట్. ఆయన బేసిక్గా కోటి రామకృష్ణ గారే బాగా కూల్, కంపోజ్డ్ అండ్ క్లారిటీ. ఆయన గురించి ఆయన టచ్ అయిన మూవీ జోనరే లేదు. సో సేమ్ విష్ణు కూడా ఏంటంటే కూల్, కంపోజ్డ్. అంటే ఒక సీక్వెన్స్ అనుకున్నామంటే ఈగోకి తీసుకోడు, ఏదైనా ఎవరైనా వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్లు అని చెప్పారు సార్ ఇది కాదు సార్, ఇక్కడ ఏదైనా అక్కడ అది మిస్ అయింది సార్, ఇది వింటాడు. తను విని తను ఒక ఆలోచన చూసుకొని అది కరెక్ట్ అయితే చేస్తాడు, లేకపోతే లేదు. ఇట్స్ నాట్ నా వెయిటర్ నా చెప్పేది ఇలా ఉండదు. ఏదైనా సరే ఇప్పుడు ఎవరైనా యాక్టర్స్ కూడా ఆయన చెప్తాడు, యాక్టర్స్ నేను ఇంప్రవైజ్ చేశారంటే బాగుందంటే బాగుంది, లేదంటే అది వద్దు నాకు ఇది కాదు ఇది చేశాను, అంత కూల్గా ఉండదు. సో వర్కింగ్ విత్ విష్ణు ఈజ్ అ వెరీ గుడ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఆయనకి ఏం కావాలో ఆయనకు ఒక ఐడియా పర్ఫెక్ట్గా ఉండదు, అదే తీసుకుంటాడు ఆయన. అది కూడా ఏంటి షౌటింగ్లు, ఈ అరిచేడాలు ఇవే ఉండవు. అరవడం వల్ల ఏమవుతుందంటే పక్కన నుండి మూడ్ స్పాయిల్ అయిపోద్ది, దానివల్ల మొత్తం షూటింగ్ లాస్, మళ్ళీ రీషూట్లు, లేని పని హడావుడి కాకుండా బాగుంటుంది.
సో సినిమాటోగ్రఫీ కన్నా ఈజ్ ఫ్రమ్ రాజమౌళి గారి టీమ్. ఓ హీ వర్క్ ఫర్ ఈగా. వావ్. ఈగానే లాస్ట్లో ఒక ప్రోమో సాంగ్ వచ్చేది, హీ షాట్ అనమాట. అది కాక ఆయన కన్నా బేసిక్గా ఏంటంటే లైటింగ్ కానీ లేకపోతే కెమెరాకి సంబంధించిన దాని చాలా ప్యాషనెట్. ఆయన ప్రతిది కూడా చాలా కేర్ఫుల్గా, హీరో బాగున్నాడా, ఒకవేళ హీరోయిన్ కలర్ బాగా డామినేట్, హీరో కలర్ కొంచెం మరీ స్క్రీన్ మీద బాగోదు కాబట్టి ఫిల్టర్లు వేసి మేనేజ్ చేయడాలు చాలా జరిగినాయి. అంటే హీరోయిన్ బాగా తెల్లగా ఉండేది, మనం యావరేజ్ కలర్, సో మేనేజ్ చేయడం కొంచెం టైం పట్టేది అనమాట. ఓకే. సో అది నిజంగా ఈగా సినిమాకి వచ్చేసారంటే ఆయన గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఆ టాలెంట్ మనకు అర్థమైపోద్ది. సో ఎడిటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది సినిమాకి. ఫైనల్గా అనవసరమైన సీన్లను తీసి జనాలకి ఏది కనెక్ట్ అవుద్ది అనేది ఆ పాయింట్ ఆయన కరెక్ట్గా చూస్ చేయగలిగారు అంటే ఇంకా అక్కడ 100%. కమింగ్ టు ఎడిటింగ్, ఉద్ధవ్ గారు ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే, ఈ రోజుల్లో మంచి హిట్, బస్ స్టాప్ హిట్, ప్రేమ కథ చిత్రం పెద్ద హిట్, ఇంచుమించు ఆయన తీసిన సినిమాలన్నీ లక్కీగా అన్ని హిట్లు. సో ఆయన ఉన్న స్పెషాలిటీ అంటే సినిమా చాలా ఫాస్ట్గా ఉంటుంది, అంటే ల్యాగ్లు ఉండి ఇవన్నీ ఉండవు, అవసరం లేదా, క్రిస్ప్గా కట్ చేసేస్తారనమాట. సో మన సినిమా డ్యూరేషన్ కూడా 2 hours 12 minutes. సో 2 hours 12 minutes కూడా చాలా కాంపాక్ట్గా చాలా బాగా చేశారు. ఎక్కడ జర్క్ లేకుండా సీక్వెన్స్ అలానే రన్ అవుతూ ఉంటుంది, అలానే ఫ్లో ఎక్కడ దెబ్బ తినకుండా చేశారు. సో షూటింగ్ కోసం ఎక్కడెక్కడ తిరిగారు? షూటింగ్ వాజ్ డన్ ఇన్ హైదరాబాద్, వైజాగ్, అరకు, బెంగళూరు అవుట్స్కట్స్. సో ఎంటైర్ షూటింగ్ టైంలో మీరు ఫేస్ చేసిన ఫనీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? రోజు ఫనీ, నేను వెళ్తే ఫనీ అక్కడ. అంటే ఎలా అంటే ఏదో ఒక ప్రాంక్ ప్లే చేయడం, ఏదో గెలుగుతూ ప్రాంక్ అంటే సీరియస్ ప్రాంక్. అది నిజంగా హీరో ఎక్కువగా హర్షికకి సంబంధించి, హర్ష అందరూ కూల్గా తీసు, అందరూ ఒకటే ఏజ్ గ్రూప్, అందరూ యంగ్ బ్యాచ్ అనమాట, ఈవెన్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అన్ని. సో ప్రతిరోజు మాకు ఒక హ్యాపీ. అసలు షూటింగ్ వెళ్తున్నాం అని చెప్పను, ఎందుకంటే ఐ కాంట్ కంపేర్ షూటింగ్ విత్ పిక్నిక్లో అయిపోయింది అలా కాదు. షూటింగ్లో అయ్యేది, అట్ ద సేమ్ టైం విత్ ఫన్, విత్ లోడ్స్ ఆఫ్ గుడ్ పాజిటివ్ ఎనర్జీతో అయ్యేది. సో అక్కడికక్కడ చేంజ్ చేసుకునే టాపిక్స్ కూడా ఉండొచ్చు మేబీ. ఎంత ఫన్గా నడుస్తున్నప్పుడు ఇలా చేద్దాం, ఇది మార్చుదాం, ఇంకా జనాలకు బాగా కనెక్టివిటీ వస్తుంది. ఇంప్రూవైజేషన్ అక్కడే కూడా డబ్బింగ్లో కూడా జరిగింది. అంతకన్నా బెటర్ డైలాగు అదే లెంత్లో ఏమన్నా అప్పటికప్పుడు వేసేవాళ్ళం. నిజంగా మీ డైలాగ్స్ అన్న ట్రైలర్లో చూసినప్పుడు చాలా బాగున్నాయి డైలాగ్స్, చాలా యూత్కి కనెక్టెడ్గా ఉన్నాయి. సో మాటలు కూడా ఎవరు డైరెక్టర్ అయినా లేదు, బ్రహ్మారెడ్డి ఈస్ ద డైలాగ్స్. బ్రహ్మారెడ్డి స్టోరీ అండ్ డైలాగ్స్ బ్రహ్మారెడ్డి రాశారనమాట. సో బ్రహ్మారెడ్డి స్పెషాలిటీ ఏంటంటే మాట్లాడుతూనే స్లో పంచెస్, అంటే పంచ్ అంటే ఒక్కసారి విపరీతమే కదా, మాటల్లోనే పంచులు ఉంటాయి అనమాట. సో ఆ టైప్ ఆఫ్ సీక్వెన్స్ డైలాగ్స్ అని. సో అసలు ప్యాడింగ్ దగ్గరే చాలా పర్ఫెక్ట్ ఉంది. లైక్ అలా నరేష్ గారిని, సీనియర్ నరేష్ గారిని, సుమన్ గారు, పృథ్వీ గారు ఉన్నట్టున్నారు, పృథ్వీ ఉన్నారు, మన ప్రభాస్ సీను, జబర్దస్త్ మొత్తం టీము, మేల్కోటే గారు, అనంత్ గారు, సుధా గారు, ఆల్మోస్ట్ వెంకట్, ఎంటర్టైన్మెంట్ మొత్తం ఉంది. అదే నన్ను ఫర్ 2 hours 12 minutes ఎంటర్టైన్మెంట్. మీకు పెట్టిన డబ్బులకి, పాప్కార్న్ డబ్బులకి కరెక్ట్గా అంతకన్నా బెటర్గా తీసుకుని వెళ్తారు. సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు ప్రొడ్యూసర్ గారు ఎలా ఉన్నారు, ఇప్పుడు సినిమా అయిన తర్వాత ఆయన ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? సినిమా మధ్యలో ఏంటిది వర్కౌట్ అవుతుందా, జనాలు యాక్సెప్ట్ చేస్తారా, ఇవన్నీ 100 డౌట్లు ఉండేది. ఎందుకంటే ఆయన కూడా మార్కెట్ చేసుకోవాలి. వన్స్ ప్రోడక్ట్ అంతా చూసిన తర్వాత ఆయన అందరికన్నా ఎక్కువ కాన్ఫిడెంట్, మాకన్నా ఎక్కువ కాన్ఫిడెంట్ ఆయనే ఉన్నారు. పర్ఫెక్ట్ ప్రోడక్ట్, ఆయన ఎలా సేలబిలిటీ చేసుకోవాలి ఏంటనేది ఆయనకు ఒక క్లారిటీ వచ్చేసింది అనమాట. సో ఇట్స్ నౌ, అందుకే రిలీజ్ అంత బాగా జరుగుతుంది. డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ హ్యాపీ హూ బాట్ ఇట్. సూపర్ బ్రో, నిజంగా పక్క డెఫినెట్గా ఒక మంచి హిట్తో వస్తున్నారు అండ్ చాలా కాన్ఫిడెంట్తో ఉన్నారు. అదే కాన్ఫిడెంట్ సినిమా అయిన తర్వాత కూడా డెఫినెట్గా వస్తుందని మాకు అర్థం. సినిమా చూద్దాం, మేము కూడా చూస్తాం ఫస్ట్. ప్లీజ్ టు డెఫినెట్గా అందరూ చూస్తారు. సో సినిమా చూసిన తర్వాత వాళ్ళ బ్లెస్సింగ్స్ డెఫినెట్గా మీకు ఉంటాయి. థ్యాంక్ యూ అండ్ వాచ్ అప్పుడలా ఇప్పుడిలా విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.